ఆ రోజు ఏం జరిగిందండి? ఏ రోజంటే ఏదైతే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కలిసి మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము ఒకే పార్టీగా కూటమిగా ఏర్పడబోతున్నాం అని ప్రకటించిన రోజు లోపల ఏం జరిగింది? ఆ రోజు జరిగిన ఒప్పందం ఏంటి? ఒక్కసారి ఈ ఫోటో చూస్తే మీకు ఆ గత చరిత్ర అంతా గుర్తుకొస్తుందేమో. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. చూసారుగా ఈ ఫోటో? బయట పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, పక్కన లోకేష్ గారు, నారా లోకేష్ గారు, అలాగే ఇటు పక్కనేమో బాలకృష్ణ గారు. ఈ ఫోటో చూస్తున్నారు కదా. ఈ ఫోటో ఏంటంటే బయట రాజమండ్రి ఏదైతే సెంట్రల్ జైలు బయట, అంటే లోపల సెంట్రల్ జైల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వీళ్ళు బయట ప్రెస్ మీట్ పెట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వచ్చిన తర్వాత జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి వచ్చిన తర్వాత ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎలా అంటే అనూహ్య పరిణామాలని అనొచ్చేమో. ఎందుకంటే అప్పటిదాకా ఎవరు ఊహించకుండా, అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. అలాంటి ఎవరు ఊహించిన సమయంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలైతే మాట్లాడటం జరిగింది. ఇక మీదట ఈ రోజు నుంచి మేము కలిసి నడవబోతున్నాం, టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి ముందుకెళ్ళబోతుంది, ఒకే కూటమిగా అలయన్స్గా ఏర్పడబోతుంది అని ఎలా అంటే ఒక సంచలనమైనటువంటి ప్రకటన అయితే కనుక చేశారు. నిజంగా ఎవరు ఊహించలా ఇదేంటిది అని చెప్పి. ఏదో పరామర్శించడానికి వెళ్ళారేమో లోపలికి, జైల్లోకి చంద్రబాబు నాయుడు గారిని అని అనుకున్న అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా అటెన్షన్ని మార్చారు ఆ రోజున. కానీ ఆ రోజున జైల్లో ఏం జరిగింది, ఒప్పందం ఏంటి? ఈ ఒప్పందం అనే మాట నేను ఎందుకన్నానంటే, ఏదైతే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గాను సీఎం గాను మంత్రులు ఎమ్మెల్యేలే మాట్లాడుతూ ఉంటే, ఖచ్చితంగా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడితే, దావోస్ సాక్షిగా, స్విట్జర్లాండ్లో దావోస్ సాక్షిగా అంతర్జాతీయ వేదిక మీద టీజీ భరత్ గారు కాబోయే మా ముఖ్యమంత్రి లోకేష్ గారు అన్ని రకాల అర్హుడు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ పొందినటువంటి ఆయన, అలాగే అత్యున్నతమైనటువంటి చదువులు చదివి, అలాగే రాజకీయ పరిజ్ఞానం ఫుల్గా వచ్చినటువంటి వ్యక్తి, కాబట్టి మాకు కాబోయే సీఎం 100% లోకేష్ గారే అని టీజీ భరత్ మంత్రి గారు చెప్పడం జరిగింది. పక్కన చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. తర్వాత ఈ మాటలన్నీ విన్న తర్వాత జనసేన నాయకుల్లో కొంతమంది, ఎగ్జాంపుల్ ఒకరి గురించి చెప్తా, కిరణ్ రాయల్, ఎవరైతే గుంటూరు, ఆయన మాట్లాడిన ఒక మాట మీకు గుర్తు చేస్తా. ఏమనంటే కనుక, మీకు ఒకవేళ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చూడాలని ఉంటే కనుక అది మీ కల అయి ఉండొచ్చు, ఆశ అయి ఉండొచ్చు, తప్పు లేదు. కానీ మాకు కొన్ని కళలు ఉంటాయి, మాకు కొన్ని ఆశలు ఉంటాయి. మీరు నారా లోకేష్ గారిని ఎలా అయితే డిప్యూటీ సీఎంగా చూడాలనుకుంటున్నారో, అలాగే మేము మా అధినాయకుడు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మేము సీఎంగా చూడాలనుకుంటున్నాం. అది మా ఆశ, మా చిరకాల వాంఛ, మా కోరిక అనేది ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆశలు కోరికలు అందరికీ ఉంటాయి, సహజమే. కానీ వాటి గురించి కొన్ని విధి విధానాలు ఉంటాయి, ఆయన మాట్లాడటం జరిగింది. కానీ ఏదైతే కూటమిలో ఏర్పడిపోయిందో, కూటమిగా కలిసే ముందు లేదా అలయన్స్గా ఏర్పడే ముందు కొన్ని ఒప్పందాలు అయితే కనుక చేసుకుంటారు కదా, ఆ ఒప్పందం ప్రకారమే 5 ఏళ్ళ పాటు ఉండాలి. అంతేగాని మీకు ఏవో ఆశలు ఉన్నాయని, మీకు ఏవో కోరికలు ఉన్నాయని మీకు నచ్చినట్టుగా ఉండడం కరెక్ట్ కాదు అని ఎవరైతే కిరణ్ రాయల్ గారు అన్నారో ఆ మాట మీద నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఆయన అన్న మాట ఏంటంటే, ఆ ఒప్పందం అనే మాట అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏం జరిగింది? ఆ ఒప్పందం అంటే 5 ఏళ్ల కాలం పాటు నన్ను డిప్యూటీ సీఎంగానే ఉంటాను నేను, మీరు సీఎంగానే ఉంటారు, నారా లోకేష్ గారికి వేరే శాఖలు ఇస్తారో, ఇది ఒప్పందమా? లేకపోతే వేరే ఒప్పందాలు ఏవైనా ఉన్నాయా? ఎందుకంటే ఏదైతే ఒక పార్టీ, 2 పార్టీలు కలిసి ఒకే తాటి మీద నడవాలి అని అనుకుంటున్నాయంటే ఏదో రకమైనటువంటి ఒప్పందాలు అయితే కానీ లేకుండా అయితే కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఆ ఒప్పందాల్లో భాగంగానే 21 సీట్లు జనసేనకి ఇచ్చేలాగానా? అలే కాదు, జనసేనకి ఇచ్చిన సీట్లతో పాటు ఏదో 2-3 మంత్రి సీట్లు, మంత్రి పదవులు ఇచ్చేలాగా, ఆయనకేమో ఉప ముఖ్యమంత్రిగా, అలాగే కొన్ని మంత్రి శాఖలు అప్పచెప్పేలాగా ఇలాంటి ఒప్పందాలు జరిగిన నేపథ్యంలో ఇంతేనా? లేకపోతే మేము ఏదైనా చేసుకోవచ్చు, నారా లోకేష్ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన మేము ముఖ్యమంత్రినైనా చేయొచ్చు, మేము ఉప ముఖ్యమంత్రినైనా చేయొచ్చు అనే మాటలు ముందున్నాయా లేదో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో ఒక మాట అయితే మాట్లాడారు. ఏదైతే డిప్యూటీ సీఎం గురించి పెద్ద రభస జరుగుతుందో, ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినాయకుడు కొన్ని మాటలైతే కనుక మాట్లాడటం జరిగింది. ఏంటంటే, దీని మీద ఎవరూ స్పందించవద్దు,
ఏ విషయం మీద? డిప్యూటీ సీఎం అనే విషయం మీద. నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఇవ్వాలి, సీఎం చేయాలి అనే విషయాల మీద ఎవరో స్పందించొద్దని జనసేన పార్టీ ఆఫీసు నుంచి కొన్ని నోటీసులు అయితే కనుక చాలామందికి, అంటే కొంచెం మెసేజ్ అయితే కనుక చాలామందికి వెళ్ళటం జరిగింది. కాబట్టి ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే ఎవరో స్పందించొద్దు, మీరు ఎవరో మాట్లాడొద్దు జనసేనలో. డిప్యూటీ సీఎం గురించి, సీఎం గురించి మీరు మాట్లాడాల్సిన పని లేదు. కాబట్టి అది పెద్దలు చూసుకుంటారు, మీకెందుకు అసలు? మీకు సంబంధం ఏంటి ఈ వ్యాఖ్యలతోటి, ఈ మాటలతోటి మీరు మాట్లాడడం? కాబట్టి మీరు ఎవరో స్పందించొద్దు అని డైరెక్ట్గా చెప్పడం ఏంటి? అలా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయరు, నేనున్నానుగా డిప్యూటీ సీఎం, ఇంకా డిప్యూటీ సీఎం ఎందుకు చేస్తారో, కాబట్టి మీరు ఎలాంటి అపోహలకు పోవద్దు, మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అని డైరెక్ట్గా చెప్పుండొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారైనా సరే. ఒకవేళ అలా కాదు, డిప్యూటీ సీఎంగా మీరు ఎందుకు అంటున్నారు? ఇప్పుడు కొంతమంది టీజీ భరత్ గారి మీద సీరియస్ అయ్యారని వాళ్ళకి సంబంధించిన కొన్ని మీడియా ఛానళ్ళు కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఆయన సీరియస్ అయ్యారో లేదో తెలియదు, కానీ మొత్తానికి వీళ్ళ మాత్రం సీరియస్ అయ్యారని రాసేశారు, చూపించేశారు. కానీ లోపాయికారంగా ఇంకొక ఆలోచన ఉండొచ్చు కదా నా అభిప్రాయం. అంటే కావాలని చంద్రబాబు నాయుడు గారో లేకపోతే వాళ్ళ పెద్దలో కావాలని లీకులు ఏమని ఇస్తున్నారా? అంటే రానున్న 5 ఏళ్లకి ప్లాట్ఫామ్ని సిద్ధం చేస్తున్నారా? మిత్రపక్షాలు తమతో పాటు ప్రయాణం చేసే పార్టీ జనసేన ఏమంటుంది అని తెలుసుకోవడం కోసం లీకులు ఏమని ఇచ్చారా? కాబట్టి డిప్యూటీ సీఎం అని అందాం ముందు అని అంటే అసలు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం అని అన్నారా? కాబట్టి ఇప్పటి నుంచి ఇస్తే కానీ ఇంకొక 1 ఇయర్కి లేదా ఇంకో 6 మంత్స్కో ఇది ట్రాక్ పడదు, కాబట్టి ఇప్పుడు అంటేనే కరెక్టు అని ఆలోచించారా అనేది నాకు అర్థం కాదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే కావాలని లీకులు ఇచ్చి మిత్రపక్షం ఏదైతే జనసేన పార్టీ ఉందో అప్పుడు కావాలని లీకులు ఇచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ పెద్దగా ఏమీ లేకపోతే, వాళ్ళతో పెద్ద ఇబ్బంది లేకపోతే డిప్యూటీ సీఎం అయినా చేయొచ్చు, సీఎం అయినా చేయొచ్చు. ఇదేనా? ఒకవేళ ఇదేమన్నా మాస్టర్ ప్లాన్ ఏమన్నా ఉందా అని కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంది, నా అభిప్రాయం కూడా అదే. కాబట్టి లీకులు కావాలని ఇచ్చి కాదు మీరు మాట్లాడొద్దు అని చెప్పడం ఇది ఒక రకమైన స్ట్రాటజీనా అని అనిపించింది నాకు. లేకపోతే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే పార్టీ పెద్దలను కానీ, అదే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే ఉద్దేశించి డైరెక్ట్గా డిప్యూటీ సీఎం ఎందుకు, దాని గురించి ఎందుకు గొడవ చేస్తున్నారు, దాని గురించి ఎందుకు రమస్ చేస్తున్నారు? ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కాబట్టి ఇంకా డిప్యూటీ సీఎం ఎందుకు ఉంటారో ఉండరు అని తెగేసి ఎందుకు చెప్పడం లేదు. నారా లోకేష్ గారు అయినా సరే ఇదేంటయ్యా బాబు, నన్ను డిప్యూటీ సీఎం అంటారేంటి? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారుగా, నన్ను ఇంకా డిప్యూటీ సీఎం అని అనొద్దు, ఆ పదవి నాకు కరెక్ట్ కాదు అని ఆయన తెగేసి చెప్పడం లేదు. ఎవరూ చెప్పకుండా కర్రెరకూడదు, పావు సాగకూడదు అన్నట్టుగా మీరు స్పందించొద్దు, మీరు మాట్లాడొద్దు, మీరు ఎక్కడ బయట మాట్లాడొద్దు, సోషల్ మీడియాలో అసలే మాట్లాడొద్దు. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆలోచనకి ఆజ్యం పోసినట్టు అవుతుంది. అర్థమైంది కదండి? కాబట్టి వీళ్ళు ఎవరూ తెగొట్టడంలా, తెగేసి చెప్పడం లేదు. కాబట్టి అంటే లోపల ఖచ్చితంగా ఈ భావన అయితే ఉందా టీడీపీలో? కాబట్టి ఉంది కాబట్టి టీడీపీలో కొంతమంది నాయకుల చేత కావాలని మాట్లాడిస్తున్నారా? లేకపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఎదురుగుండానే మంత్రి టీజీ భరత్ గారు దావోస్ వేదికపై ఇలా మాట్లాడే అంత ధైర్యం ఎలా చేశాడు ఆయన, మాట్లాడడానికి అంత సాహసం ఎలాగ తెగించాడు ఆయన అనేది చాలామంది మాట్లాడతారు. కాబట్టి కావాలనే వాళ్ళ చేత చెప్పించడం ఏమనుకుంటున్నారు జనసేన పార్టీలో, ఆ రియాక్షన్ ఎలా ఉంది, ఆ వేడి ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి రానున్న 5 ఏళ్లలో ఈ ప్లాట్ఫామ్ని నారా లోకేష్ గారి కోసం రెడీ చేస్తున్నారా? ఎందుకంటే నారా లోకేష్ గారు ఆల్రెడీ పార్టీ మీద పట్టు అయితే సాధించారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఏదైతే టిక్కెట్లు, సీట్ల పంపిణీ వ్యవహారం మొదలుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు నారా లోకేష్ గారు అన్నింటిలో తానే ఉంటున్నాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఒక 2-3 విషయాల్లో హైప్ అవ్వడం వల్ల ఇప్పుడు నారా లోకేష్ గారిని తెర మీదకి తీసుకొచ్చారు అనేది ఒక స్పష్టమైన వాదన అయితే ఉంది. ఎందుకంటే ఏదైతే అలిపిరి సంఘటన ఉందో, ఏదైతే తిరుపతి సంఘటన ఉందో ఆ తిరుపతి సంఘటనలో 6 చనిపోయిన విషయంలో కానీ, అలాగే ఏదైతే లడ్డు వ్యవహార విషయంలో కానీ ఎలాంటి విషయంలో దూకుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి బ్రేక్ వేసేందుకు, చెక్ చెప్పేందుకు, కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అడ్డుపడేందుకు లోకేష్ గారిని తెర మీదకి తీసుకొచ్చారా అనే ఒక వాదన అయితే ఉంది. మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? ఖచ్చితంగా అంటే నేను చెప్పిన ఈ మాటల మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. కావాలనే ఒక ప్లాట్ఫామ్ అయితే లోకేష్ గారికి సిద్ధం చేస్తున్నారు, దానికి మిత్రపక్షమైన జనసేన దాడి లేదా జనసేన వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకోవడం కోసమే ఈ లీకులు ఇవ్వడం జరిగింది అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోదు ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎందుకంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ప్రతి ఒక్కరికి చేరాలి, చేరితే వాళ్ళ దగ్గర ఉన్న అభిప్రాయం మనకు తెలుస్తుంది. అంతేకాదు నాకు మోటివేషన్ ఉంటుంది. లైక్ చేయండి మీ బాధ్యత. మర్చిపోదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, ఎలాంటి డౌట్ లేదు దాంట్లో, ఇది మాత్రం పక్కా.
కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.